Hi guys, welcome to Greek Chat with Venkatesh. మన ఛానల్లో క్విజ్ పెట్టి కొన్ని మంత్స్ అయిపోయింది. చాలామంది అడుగుతున్నారు. బంగారు తారకేష్ అయితే శ్రీకాకుళం నుంచి ఫోన్లు చేస్తాడు, మెసేజ్లు పెడతాడు, క్విజ్ ఎప్పుడు అని చెప్పి చేస్తాను. క్విజ్ చేస్తాను, అందులో చేస్తాను. 1-2 రోజుల్లోనే క్విజ్ మీ ముందుకు వస్తుంది, మంత్లీ క్విజ్. అయితే నేను క్విజ్ పెట్టాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే మన సెలక్షన్ కమిటీ, మన ఇండియన్ టీమ్ సెలక్షన్ కమిటీ వాళ్ళు మనకి ఇప్పుడు పెద్ద క్విజ్ పెట్టారు. నిన్న టీమ్ అనౌన్స్ అయ్యింది ఫర్ ది 3-match సిరీస్ అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ T20 సిరీస్. ఆ టీంలో ఎవరిని సెలెక్ట్ చేశారు, ఎందుకు సెలెక్ట్ చేశారు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకు కొంతమంది ప్రామినెంట్ టీమ్స్ మిస్ అయినాయి అనే విషయంలో మనకి ఎలాంటి సమాచారం లేదు. నేను ఒక్కరోజు వెయిట్ చేశాను, ఏదైనా వస్తుంది, కొన్ని డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోయినా ఏదో ఒక క్లారిఫికేషన్ ఇస్తారని చెప్పి. అలాంటిది ఏమీ రాలేదు. జస్ట్ టీమ్ని అనౌన్స్ చేసి కామ్గా ఊరుకున్నారు. తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు చావండి అన్నట్టు. ఏంటి, వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ అండర్స్టాండ్. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి కదా. గతంలో లేదు అది. చేతన్ శర్మ రెజ్యూమ్లో లేదు. అంతకుముందు ఎంఎస్కే ప్రసాద్ ఉన్నప్పుడు ఏ మాట మాట చెప్పుకోవాలి. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చీఫ్ సెలెక్టర్ ఉన్నప్పుడు ఎవరు తీసుకున్నా, ఎందుకు తీసుకోలేదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం. అప్పుడే కదా 3D ప్లేయర్ అనే మాట ఆయన వాడడం జరిగింది. సో అలాగే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవారు. చేతన్ శర్మ అయితే రాత్రి 9:30-10 గంటలప్పుడు టీంని అనౌన్స్ చేసేసి కామ్గా అందరూ ఆవేశాలన్నీ చల్లారే, పొద్దున్న కల్లా ఆవేశాలు చల్లారిపోతాయి. రాత్రి ఏదో కొంతమంది ట్వీట్లు పెడతారు, కొంతమంది కామెంట్స్ చేస్తారు. ఎక్కువగా మెయిన్ స్ట్రీమ్ మీడియా రియాక్ట్ కాదని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియా డిస్కషన్లు పెట్టలేరు కదా ఆ టైంలో అని అనుకోవడం అనేది మనం చూసాం. కానీ ఇప్పుడు అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాత ఒక వెల్కమ్ డిపార్చర్ ఫ్రమ్ ది చేతన్ శర్మ రీల్. అతను ఏంటంటే మొదట్లో సెలక్షన్ అయిన వెంటనే ప్రెస్ని అడ్రస్ చేయడం చూసాం. కానీ తర్వాత హీ ఆల్సో స్టార్టెడ్ ది సేమ్ థింగ్. ప్రెస్కి దూరంగా జస్ట్ ఒక ట్వీట్ పెట్టేసి ఇది టీం, ఎవరున్నారు ఎవరు లేని విషయంలో మీరు మీ ఇట్ ఈస్ లివింగ్ టు యువర్ ఇమాజినేషన్ అని వదిలేస్తారు. అలాగే మనకి క్విజ్ పెట్టారు. క్విజ్ చూడండి, నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇషాన్ కిషన్ ఎందుకు లేదు టీంలో? నిన్న మొన్నటి దాకా ఆల్ ఫార్మాట్స్లో అతను ఆడాడు కదా. అతను లాస్ట్ 3 T20 ఇంటర్నేషనల్స్లో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మంచి స్ట్రైక్ రేట్, దాంట్లో 148 స్ట్రైక్ రేట్, దాంట్లో 160 స్ట్రైక్ రేట్. మరి ఎందుకు అది లేడు అతను ఇప్పుడు? వై ఈజ్ హీ మిస్సింగ్ ఇన్ దిస్ టీమ్? లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్, అతన్నే కదా మీరు గ్రూప్ చేస్తూ వచ్చారు. మళ్ళీ సడన్గా సంజు శాంసన్ తెర మీదకి వచ్చాడు. సంజు శాంసన్ మొన్నటిదాకా T20స్కి దూరంగా పెట్టారు. ఇప్పుడు సంజు శాంసన్ సడన్గా తెర మీదకి వచ్చాడు. ఇషాన్ కిషన్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ మ్యూజికల్ చైర్స్ ఏంటి మనకు అర్థం కాదు. దానికి రీజన్ ఉందా? మరి ఇషాన్ కిషన్కి ఏదైనా మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నదని చెప్పి అతను సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. సో అతనికి ఏదో ఫెటింగ్ ఫీల్ అవుతున్నాడు, చాలా అలసట ఫీల్ అవుతున్నాడు కంటిన్యూస్గా టీంతో పాటు ట్రావెల్ చేసి. మరి అది ఏమన్నా దానివల్ల పక్కన పెట్టారా, లేకపోతే అతన్ని డ్రాప్ చేశారా? మనకు తెలియదు. రీజన్ ఏం తెలియదు, ఏమాత్రం తెలియదు. శ్రేయస్ అయ్యర్కి రెస్ట్ ఇచ్చారా, డ్రాప్ చేశారా? కొంతమంది మొన్న సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ ఆడి మళ్ళీ ఇంగ్లాండ్తో టెస్ట్లు ఆడిపోయి కొంతమంది ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చినట్టుగా ఉన్నారు. అది కూడా మనకు తెలియదు. ఫర్ షూర్ వీ డోంట్ నో. మరి దాంట్లో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఎందుకు ఇవ్వలేదు. సరే, బౌలర్స్కి ఇచ్చారనుకుందాం, కానీ కొంతమంది బ్యాటర్స్ కూడా ఇచ్చినట్టున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, శ్రేయస్ అయ్యర్కి మీరు రెస్ట్ ఇచ్చారా, లేకపోతే అతని టీంలో లేడా? తెలియదు మనం. నో రీజన్. వై ఆఫ్టర్ 14 months seniors like Virat Kohli and Rohit Sharma are back in the T20 scheme of things. That too against a స్మాల్ టీమ్ లైక్ ఆఫ్ఘనిస్తాన్తో, ఐర్లాండ్తో, ఇలాంటి టీమ్స్తో మీరు ఆడినప్పుడు మీరు సెకండ్ స్ట్రిక్తో ఆడుతున్నారు కదా. మరి ఎందుకు వీళ్ళిద్దరు వచ్చారు ఇప్పుడు? దానికి ఏదైనా రీజన్ ఉందా? ఆర్ దే బీయింగ్ కన్సిడర్డ్ ఫర్ ద T20 వరల్డ్ కప్? ఇలాంటివన్నీ చెప్పాలి కదా. దేశ ప్రధానమంత్రి 10 ఏళ్ల పాలనలో ఒకసారి కూడా మీడియాని అడ్రస్ చేయలేదు. మరి సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అనుకున్నారా? కానీ ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనకి ఇంజరీ అప్డేట్స్ లేవు. ఎవరన్నా ఇంజర్డ్ వల్ల ఆడట్లేదా? దీపక్ చహర్ లాంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళని సెలెక్ట్ చేయలేదా? ఎందుకు పలానా ప్లేయర్ తీసుకున్నారు, పలానా ప్లేయర్ తీసుకోలేదు? ఇషాన్ కిషన్ విషయం చూడండి. ఇషాన్ కిషన్ బహుశా నేను ఆల్రెడీ కూడా చెప్పాను, ఇషాన్ కిషన్ T20 ఫార్మాట్లో ఇండియా తరఫున ఆడే మ్యాచ్లో, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ తన ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్ కూడా టాప్ 3లో ఆడతాడు. ఇండియా తరఫున అతను 32 T20s ఆడితే దాంట్లో 31 మ్యాచ్ల్లో 1, 2, 3 అంటే టాప్ 3లోనే ఆడాడు, టాప్ ఆర్డర్లోనే ఆడాడు. ఎప్పుడు కూడా అతను
మిడిల్ ఆర్డర్లో ఆడలేదు. సో మిడిల్ ఆర్డర్లో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు నెంబర్ 6లో. సో మిడిల్ ఆర్డర్లో అతను ఆడడం ఈ ఫార్మాట్లో అతను అంత సూటబుల్ అయ్యే వ్యవహారం కాదు. అతను ఈజ్ ఎఫెక్టివ్ ఓన్లీ అట్ ద టాప్ ఆర్డర్ అని అతన్ని, ఎందుకంటే టాప్ ఆర్డర్లో మనకి ఎందుకంటే సీనియర్స్ వచ్చారు కదా టీంలో, లైక్ అంటే వీఆర్ మోస్ట్లీ టాకింగ్ అబౌట్ వరల్డ్ కప్, ఈ సిరీస్ గురించి అని కాదు. వరల్డ్ కప్లో ఇప్పుడు ఈవెన్ ఈ సిరీస్లో తీసుకున్న అక్కడ రోహిత్, యశస్వి అండ్ గిల్ ఉన్నారు కాబట్టి నెంబర్ 3లో విరాట్ కోహ్లీ ఆడతాడు కాబట్టి ఇషాన్ కిషన్కి నెంబర్ 3లో ఆడే అవకాశం లేదు. అందుకని అతను కంప్లీట్గా పక్కన పెట్టేశారని అనుకోవాలి, అంతే కదా. శ్రేయస్ అయ్యర్ని ఎందుకు పక్కన పెట్టారు? నిన్న కాక మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ల T20 సిరీస్లో హీ వాజ్ అవర్ వైస్ కెప్టెన్ టు సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా ఉన్నాడు. మరి శ్రేయస్ అయ్యర్ని ఎందుకు పక్కన పెట్టారు నాకు అర్థం కాదు. శ్రేయస్ అయ్యర్ని ఎందుకు పక్కన పెట్టారు? మీరు మిగతా బ్యాటర్స్ని ఆడిస్తున్నారు కదా, విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు, రోహిత్ శర్మ ఆడుతున్నాడు, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, వీళ్ళందరూ కూడా దే వర్ పార్ట్ ఆఫ్ ఇండియా టెస్ట్ టీమ్ అండ్ దే ఆర్ లైక్లీ టు బి పార్ట్ ఆఫ్ ది ఇండియా టెస్ట్ టీమ్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఆల్సో. కానీ శ్రేయస్ అయ్యర్ కూడా ఉంటాడు మళ్ళీ ఇంగ్లాండ్తో జరగబే టెస్ట్ సిరీస్లో, బికాజ్ ఈ ప్లేస్ స్పిన్ వెల్. మరి ఎందుకు అతను పక్కన పెట్టారు? ఏం రీజన్ ఉంది? అంటే T20 వరల్డ్ కప్ అతను కన్సిడర్ చేయట్లేదా? తెలియదు. మరి పక్కన పెట్టారా, డ్రాప్ చేశారా, లేకపోతే రెస్ట్ ఇచ్చారా? రెస్ట్ అతనికి మాత్రం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అతనికంటే ఏజ్లో పెద్దవాళ్ళు అయిన 30+ ఉన్న ప్లేయర్స్ ఆడినప్పుడు స్టిల్ ఇన్ 20s శ్రేయస్ అయ్యర్ ఎందుకు అతను రెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది? ఫర్ దట్ మ్యాటర్ ఎందుకు రాహుల్ని కన్సిడర్ చేయట్లేదు ఈ ఫార్మాట్కి, ఇటీవల కాలంలో చేయట్లేదు? లేకపోతే అతను కూడా రెస్ట్ ఇచ్చారు శ్రేయస్తో పాటు? వీ హ్యావ్ నో ఆన్సర్. ఎవరు చెప్తారు మనకు ఆన్సర్? అగార్కర్ చెప్తాడా, అంకోలే చెప్తాడా, శివసుందర్ దాస్ చెప్తాడా, సుబ్రతో చెప్తాడా, ఇంకెవరు మన సౌత్ నుంచి ఒక కర్ణాటక ప్లేయర్ పేరు గుర్తురావట్లేదు, ఇన్ ప్లే ఈవెన్ ఇంటర్నేషనల్ క్రికెట్, అతను చెప్తారా? ఎవరు చెప్తారు? సెలెక్టర్ సభ్యులు ఏం మాట్లాడలేదు, బోర్డ్ సెక్రటరీ మాట్లాడలేదు. నో బడీ ఈస్ గివింగ్ అస్ ఎనీ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దీస్ క్వశ్చన్స్. సో మనకు క్విజ్ పెట్టేసి ఊరుకున్నారు. ఆ క్విజ్కి సమాధానం మనమే ఎత్తుక్కోవాలి. యా. అలాగే రుతురాజ్ గైక్వాడ్కి ఇంజరీ అయింది. మరి అంతకుముందు ఆస్ట్రేలియా జరిగిన T20 సిరీస్లో అతను ఓపెన్ చేశాడు. మరి ఇప్పుడు టీంలో అతని ప్లేస్ లేదు. ఓకే, యశస్వి జైస్వాల్, గిల్ వచ్చారు కాబట్టి లేదా, లేకపోతే ఇంజరీ ఉందా అతనికి ఇంకా గాయం నుంచి చేతి వేలికి ఏదో గాయమైంది అతనికి, దాని నుంచి కోలుకోలేదా? వీ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్. అలాగే జడేజాని ఎందుకు పక్కన పెట్టారో తెలియదు, సిరాజ్ని ఎందుకు పక్కన పెట్టారో తెలియదు, బుమ్రా ఎందుకు సరే బౌలర్స్, ఎందుకంటే ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ ఇక్కడ ఈ టీంకి అగేన్స్ట్గా మనకి బుమ్రాలు, సిరాజ్లు కూడా అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు మొన్న టెస్ట్ మ్యాచ్లు ఆడారు, మళ్ళీ తర్వాత టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నారు కాబట్టి పక్కన పెట్టారు అనుకుందాం. మరి ముఖేష్ ప్లేడ్ 1 టెస్ట్ మ్యాచ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ హీఈస్ లైక్లీ టు బీ దేర్ ఫర్ ది సిరీస్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఆల్సో. మరి ముఖేష్ ఎందుకున్నాడు టీంలో? ముఖేష్ని పెట్టారు, సిరాజ్ని, బుమ్రాని పెట్టలేదు, జడేజాని పెట్టలేదు. అర్థం కావట్లేదు. మరి శివం దూబే ఏషియన్ గేమ్స్లో ఆడినట్టున్నాడు మన T20 స్క్వాడ్లో, కొన్ని మ్యాచ్లు ఆడేసి ఈ ప్లేడ్ ఇన్ ద ఏషియన్ గేమ్స్లో ఆడాడు. తర్వాత మనం ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో అతను స్క్వాడ్లో ఉన్నాడు, కానీ అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. సౌత్ ఆఫ్రికాకి అతను సెలెక్టే చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ శివం దూబే మళ్ళీ తన మీదకి వచ్చేసాడు, జస్ట్ బికాస్ మేబీ ఈ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్ అన్న. మరి చెన్నై సూపర్ కింగ్స్కే IPL టీంలోనే అతనికి బౌలింగ్ ఇవ్వట్లేదు ధోని. అతని బౌలింగ్ మీద ధోనికి IPL స్థాయిలోనే కాన్ఫిడెన్స్ లేదు. ఇంటర్నేషనల్లో అతను బౌలింగ్ పనికి వస్తుందా? ఏదో అనుకున్నారు. మరి శివం దూబేని మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు. మొన్న సిరీస్కి లేడు. సో ఈ మ్యూజికల్ చేసి నడుస్తున్నాయి. బేసికలీ ఏంటంటే ఒక ప్లేయర్ని కొన్నిసార్లు తీసుకొస్తున్నారు, స్క్వాడ్లో పెడుతున్నారు, అతనికి ఛాన్స్ ఇవ్వట్లేదు, డ్రాప్ చేస్తున్నారు, మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇలాగ ఎన్ని రోజులు ఈ మ్యూజికల్ చేసి ఆడతారో నాకు అర్థం కావట్లేదు. దీపక్ చహర్ సేమ్ కేసు. దీపక్ చహర్ వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేదని చెప్పి అతను వెనక్కి వెళ్ళిపోయాడు సౌత్ ఆఫ్రికా నుంచి అనుకుంటా. ఇప్పుడు ఐ థింక్ హీఈస్ అవైలబుల్, కానీ అతన్ని తీసుకోలేదు. దీపక్ చహర్ మీకు ఆల్రౌండ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్, బెటర్ దెన్ శివం దూబే. నన్ను అడిగితే శివం దూబే బ్యాటింగ్ ఆల్రౌండర్, దీపక్ చహర్ ఇస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి కదా మీకు. శార్దుల్ ఠాకూర్ నాట్ ప్రూవింగ్ వెరీ ఎఫెక్టివ్. వై నాట్ దీపక్ చహర్? ఎందుకు తీసుకోలేదు అతన్ని? తెలియదు, రీజన్ తెలియదు. వాషింగ్టన్ సుందర్ని టీంలో పెడుతున్నారు, ప్రతిసారి అతను టీంలో ఉన్నాడు, కానీ ఒకటి ఆరు అవకాశాలు తప్ప ఇవ్వట్లేదు. అతను కూడా ఒక ఆల్రౌండర్గా అతను కూడా టెస్ట్ చేయాలి. అతని బ్యాటింగ్ అబిలిటీ బాగుంటే ఇక ప్లే మీస్ బ్యాటింగ్ ఆల్రౌండర్గా కూడా ఆడించే అవకాశం ఉంటుంది, లెఫ్ట్ హ్యాండర్. అని నాకు తెలియదు.
సంజు శాంసన్ మొన్నటిదాకా T20స్లో పక్కన పెట్టారు, మళ్ళీ ఇప్పుడు సంజు శాంసన్ని T20స్లోకి తీసుకొచ్చారు. అలాగే మరొక కీపర్ జితేష్ శర్మ కూడా ఉన్నాడు. సో ఇద్దరిలో ఫస్ట్ చాయిస్ కీపర్ ఎవరు కూడా మనకు తెలియదు. ఫస్ట్ చాయిస్ కీపర్గా ఫస్ట్ మ్యాచ్కి ఎవరు ఆడతారు తెలియదు. సంజు శాంసన్ ఆడతారా, లేకపోతే జితేష్ ఆడతారా? జితేష్ వాళ్ళని ఇంప్రెస్ చేసినట్టుగా ఉన్నాడు. సంజు శాంసన్ కి రికార్డ్ ఈ ఫార్మాట్లో అంత గొప్పగా లేదు ఫర్ ఇండియా. మరి ఏంటో మరి అతను పెట్టలేదు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఇంజరీ గురించి కూడా మనకేం, హార్దిక్ పాండ్యా వీడియోలు పెడుతున్నాడు, ఫొటోస్ పెడుతున్నాడు, మంచి 6-pack బాడీతో ఫోటోలు పెడుతున్నాడు. సో ఈజ్ డూయింగ్ ద లాట్ ఆఫ్ జిమ్ యాక్టివిటీ. మరి అలాంటప్పుడు అతను ఎందుకు ఆడట్లేదు? అతని కాలికి కదా దెబ్బ తగిలింది. బట్ అతను అంతా జిమ్ చేస్తున్నాడు, ఫుల్ ఫిట్నెస్ చేస్తున్నాడు. బట్ ఇప్పటికే ఎందుకు అతను ఫిట్ కాలేదు తెలియదు మనకు. అతనికి ఏం ప్రాబ్లం ఉందో ఇంకా తెలియదు. అలాగే సూర్యకుమార్ యాదవ్కి మనకి అతని కాలికే గాయం అనుకున్నాం, కానీ అతను స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నాడు. అతను జర్మనీ లైక్ కేఎల్ రాహుల్ జర్మనీకి వెళ్ళి సర్జరీ చేయించుకుంటాడు. ఆ సర్జరీ తర్వాత హీ విల్ బి అవుట్ ఆఫ్ యాక్షన్ ఫర్ 8-9 వీక్స్ అని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అవి బీసీసీఐ నుంచి రాలేదు, కేవలం న్యూస్ పేపర్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అతను ఐపీఎల్లో కూడా కొన్ని మ్యాచ్లు మిస్ అవ్వచ్చు, ఇనిషియల్గా కొన్ని మ్యాచ్లు మిస్ అవ్వచ్చు అని చెప్తున్నారు. మనకి బీసీసీఐ ఇలాంటి సమాచారం ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి, వ్యవహారాలన్నీ చాలా చాలా గమ్మత్తుగా ఉన్నాయి. మనకి సమాచారం రావట్లేదు. అసలు ఎందుకున్నారు? రోహిత్ శర్మ కెప్టెన్గానే ఉంటాడు, ఇప్పుడే కాదు వరల్డ్ కప్ కూడా అతనే ఉండొచ్చు అని చెప్పాలి కదా, చెప్పట్లేదు. ఎందుకు వచ్చాడు రోహిత్ శర్మ అగేన్స్ట్ ఏ లోలీ సైడ్ ఆఫ్ఘనిస్తాన్, ఒక ఇన్కాన్సిక్వెన్షియల్ బయలాటరల్ సిరీస్కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎందుకు ఆడుతున్నారు? మొన్నటిదాకా టెస్ట్ మ్యాచ్ ఆడారు, మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడారు. మధ్యలో ఈ కాస్త గ్యాప్లో వాళ్ళు ఎందుకు T20 ఆడుతున్నారు? బికాస్ వాళ్ళని మేము కన్సిడర్ చేస్తున్నాము వరల్డ్ కప్కి అని చెప్పట్లేదు. మనకి చాలా దాని గురించి కూడా బోల్డెన్ వార్తలు వచ్చాయి. ఎందుకంటే సెలెక్టర్స్ మొన్నటిదాకా హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్ అనుకున్నారు, అతన్నే ఆడించారు, క్యాప్టెన్గా పెట్టారు వైట్ బాల్లో, ముఖ్యంగా T20లో. కానీ అతనికి ఇంజరీస్ అవుతుండేసరికి అతను క్యాప్టెన్గా అతను వదిలేసుకున్నారు. మళ్ళీ రోహిత్ శర్మ వైపు వచ్చారు. కానీ రోహిత్ శర్మ ఒక్కడినే తీసుకుంటే అలా, విరాట్ కోహ్లీని తీసుకోకుండా రోహిత్ శర్మని తీసుకుంటే గొడవలు అయిపోతాయి. అందుకని విరాట్ కోహ్లీని కూడా తీసుకోవాలి. కొంతమంది సెలెక్టర్స్కి కూడా చాలా అభ్యంతరం ఉన్నట్టుగా తెలిసింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ నో డౌట్ లాస్ట్ T20 వరల్డ్ కప్లో, లాస్ట్ T20 వరల్డ్ కప్లో అగేన్స్ట్ పాకిస్తాన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు, నో డౌట్. కానీ T20 ఫార్మాట్లో అగేన్స్ట్ స్పిన్ అతని స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది, 105 అంత ఉంది. కానీ ఐపీఎల్లో కూడా అగేన్స్ట్ స్పిన్ అతని స్ట్రైక్ రేట్ సరిగ్గా లేదు. సో స్పిన్నర్స్ ఆర్డర్లో ఈ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ మ్యాచ్అప్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని మనకి అనిపిస్తుంది. అదే నెంబర్ 3లోనే ఆడతాడు అతను. నెంబర్ 3లో ఆడుతున్నప్పుడు మనకి కొంత ఫ్లెక్సిబిలిటీ కూడా తగ్గుతుంది ప్లేయర్స్ని షఫుల్ చేయడానికి. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి విరాట్ కోహ్లీని పక్కన పెట్టి రోహిత్ శర్మని తీసుకోవాలని చెప్పి కొంతమంది సెలెక్టర్స్ అన్నట్టుగా మనకి వార్తలు వచ్చినాయి. కానీ ఇద్దరిని ఆడిస్తున్నారు. దానివల్ల రింకు సింగ్ లాంటి వాళ్ళు ఎవరైతే మంచి ఫినిషర్గా మనకి బ్రహ్మాండమైన ప్రామిస్ చూపిస్తున్నారో, ఆడిన కొద్ది మ్యాచ్ల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ ఫినిషింగ్ టచ్ ఏదైతే మనం మిస్ అవుతున్నామో పోస్ట్ ధోని ఎరాలో దాన్ని అందిస్తున్నారో, ఇప్పుడున్న ఈ సెటప్లో రింకు సింగ్కి స్థానం ఉండదు. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను టీమ్ ఫార్మేషన్ ఫర్ ఆర్గ్యుమెంట్స్కి చెప్తాను. ఓకే, రోహిత్ శర్మ, యశస్వి / గిల్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ. నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు. నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా ఆడతాడు. నెంబర్ 6లో కీపర్ ఆడాలి కదా, మరి కీపర్ ఎవరు మనం కనుక్కోవాలి. కీపర్లో అది సంజు శాంసన్ కావచ్చు, జితేష్ శర్మ కావచ్చు, నెంబర్ 6లో ఆడతాడు. అంతవరకు మనకి కీపర్ లేదు. నెంబర్ 7లో మనకి జడేజా ఆర్ అక్షర్ పటేల్ ఎవరు ఆడతారు. తర్వాత 4 బౌలర్స్ ఉంటారు. యూ కెనాట్ ప్లే రింకు సింగ్ హియర్, యూ కెనాట్ ప్లే తిలక్ వర్మ హియర్ యాజ్ యువర్ 5th బౌలర్, 6th బౌలర్ రాదు. సో మనకి ఇలాంటి ఒక సినేరియో మనకు అనిపిస్తుంది. మీరు ఎలా ఆడిస్తారు మీరు? సో రింకు సింగ్ని మనం పక్కన పెట్టాలి. తిలక్ వర్మ లాంటి ప్లేయర్ హూ కెన్ బి యువర్ 6th బౌలింగ్ ఆప్షన్, అతనిని ఆడించే అవకాశం లేదు. సో ఇలాంటి చాలా ఇబ్బందులు మనకి కనిపిస్తున్నాయి. బట్ దీనికి సమాధానం మనకి దొరకట్లేదు. ఆ క్విజ్ ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉంటే నాకు చెప్పండి.